పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నందమూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని నడుంలోతు నీళ్లలో దిగి వినూత్నంగా నిరసన చేశారు. రైతుల పొలాల్లోకి నీరు వచ్చాయని, చుట్టుపక్కల గ్రామాల్లో 40,000 ఎకరాలకు పైగా నీట మునిగాయని, రైతులు నష్టపోతే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఒక్క రైతు సుమారు 15,000 రూపాయలు నష్టపోయారని అన్నారు. రైతు కష్టాలను తెలిపేందుకు, వారి కష్టాల్లో పాలు పంచుకునేందుకు నీళ్లలో దిగానని అన్నారు. ఒకేసారి 12,000 నెక్స్ట్ సీజన్ కైనా పంట వేసుకోవచ్చు. లాగేసిన తర్వాత అంటే మళ్ళీ నార్మల్ వేసుకుంటే అంటే మళ్ళీ 25,000-30,000 వచ్చే అవుతుందండి. ఇది ఇప్పుడు పచ్చాక 14,500 లేదండి. దీన్ని ఇంకా తయారయ్యేటప్పటికంటే 25,000 అవుతుందండి. మన చేతికి ధాన్యం వచ్చినకంటే 25,000-30,000 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్లో వచ్చేదండి. సరిపడగా నీరు ఉండించుకొని వదిలితారండి. ఇప్పుడు ఈ వానాకాలం ఇలా తుఫాన్లు పడతాయి కదండి, మొత్తం బ్లడ్ అందుకు వచ్చేది అందుకే ఉందండి. ఫ్లోర్ అర్థమే ఎత్తనండి. ఇలాగా ఆడి పరిస్థితిలో ఇబ్బంది అయినప్పుడు అప్పుడు ఇస్తారండి. ఒకసారి ఇచ్చేయండి. ఇప్పుడు ఎకరానికండి కాలువ వాళ్ళకి మేత లేదు, ఏమీ లేదండి. వాళ్ళకి మేత లేదండి, ఏమీ లేదు. నార్మల్ వేసి మొత్తం 500 ఎకరం అండి. ఇది 500 ఎకరం కంప్లీట్ అయిపోయింది. మా ఊరు ఇలాగా మారంపల్లి మొత్తం ఇది జగన్నాథపురం ఎవరికి కాపాడుతుందండి? మీరు తమ అందరూ పక్కన కొద్దిగా కాపాడుతున్నాండి. మాకు ఐదు నిమిషాలు సైలెన్స్ ఉంటే మేడం గారు, పిసిసి అధ్యక్షుడు శంకరెడ్డి గారు దయచేసి అర్థం చేసుకోండి. బాబు నందమూరి గ్రామస్తులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. ఈ జిల్లాలో కనీసం 40,000 ఎకరాలలో ఇలా పంట నీట మునిగింది అని విని ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. కేవలం ఈ గ్రామానికి సంబంధించే 500 ఎకరాలకు పైగా ఇలా నీట మునిగిందని ఇక్కడి రైతులు కనీసం 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టామన్నా మా పరిస్థితి ఏమిటి, చాలా మంది కౌలు రైతులు ఉన్నాము అని వాపోయారు. ఎరకాలువ మరమ్మతులు చేయకపోతే ఎరకాలువ కూడికలు ఈత లేక ఒక తట్టడి మట్టిని కూడా ఎత్తిపోయలేదు కాబట్టి ఇంత దారుణంగా మునిగిపోయింది అని ఇక్కడ చెప్తున్నారు. అమ్మా మీ అందరికీ గుర్తుంది రాజశేఖర రెడ్డి గారు
రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలే ఉన్నారు. 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి నేను రుణమాఫీ చేస్తాను అని రాజశేఖర రెడ్డి గారే మేనిఫెస్టోలో పెట్టలేదు. అయినా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రుణమాఫీతో సహా రైతుకు ఎక్కడ ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి అండగా నిలబడ్డాడు రాజశేఖర రెడ్డి గారు. ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, ఎరువుల మీద సబ్సిడీ అయితేనేమి, డ్రిప్ మీద సబ్సిడీ అయితేనేమి, యంత్రాల మీద సబ్సిడీ అయితేనేమి, పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయితేనేమి, ఇలా 1 కాదు 2 కాదు, ఏది రైతు ఏది అడిగితే అది ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు రైతు పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచన చేయండి. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞంలోని ప్రాజెక్టులు తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు 54 ప్రాజెక్టులు తలపెడితే జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోయి ఉన్న 42 ప్రాజెక్టులను నేను పూర్తి చేస్తాను అని 6 నెలల్లో పూర్తి చేస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలకు కూడా ప్రాజెక్టులు పూర్తి కాలేదు. పూర్తి కాకపోగా కనీసం కెనాల్స్ కు కావాల్సిన మరమ్మతులు చేయలేదు, ఇలా పూడికలు తీయలేదు, మెయింటైన్ చేయలేదు, కట్టి వెళ్ళిన ప్రాజెక్టులకు రిపేర్లు చేయలేదు, కనీసం ఆ మేరకు కూడా రైతులను పట్టించుకోలేదు. పంట నష్టపరిహారం లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, పంట పండిస్తే మద్దతు ధర లేక ఈరోజు రైతుల ఆగ్రహానికి గురై జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందుకే ఈ రైతులందరి తరపున ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాల్సిన ఆవశ్యకత, అవసరం చంద్రబాబు గారికి ఉంది. ఇంత గొప్ప మెజారిటీతో జనాలు గెలిపించారు చంద్రబాబు గారిని, గొప్ప నమ్మకం పెట్టుకున్నారు ప్రజలు. కాబట్టి ప్రతి రైతుకి లక్షల ఎకరాలలో ఈరోజు నష్టం జరిగింది. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. బీహార్లో అయితే ఫ్లడ్ రిలీఫ్ కింద నష్టపోయిన